ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతులే కష్టమైన పని అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రస్తుత స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన 2014 నుంచి 2019 వరకు తాము పడిన శ్రమని జగన్ గత 5 ఏళ్లలో గోదాట్లో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు, నిపుణుల సహకారంతో పోలవరం సవాళ్లను అధిగమిస్తామని తెలిపారు. వైకాపా విధ్వంసంలో రాష్ట్రానికి జరిగిన నష్టాలను ప్రజలకు వివరిస్తామన్న చంద్రబాబు మొదటగా పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన పనులను, జగన్ హయాంలో జరిగిన విధ్వంసంపై చంద్రబాబు స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరాన్ని జగన్ ధ్వంసం చేయడం జాతికి చేసిన విద్రోహంగా అభివర్ణించారు. కేంద్రం మాటల్ని పెడచెవిన పెట్టి జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏజెన్సీలను మార్చారని చంద్రబాబు గుర్తు చేశారు. వాస్తవ పరిస్థితుల్ని ప్రజల ముందుంచి దుష్ప్రచారాలకు చెక్ పెట్టేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు 4 విధాల నష్టం జరిగిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్లు వస్తాయి, పనులు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా, కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు, కాంట్రాక్టర్లు తీసేశాడు, ఆఫీసర్లు తీసేశాడు. డయాఫామ్ వాల్ దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్ గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. 3 మేజర్ డ్యామేజ్ జరిగాయి. కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది, డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ 2 డ్యామేజ్ అయినాయి. 3వది గైక్ బెండ్ డ్యామేజ్ అయింది. గ్యాప్ 1 ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు వచ్చేది, అది కూడా 3/4 కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ 2018లో 436 కోట్లకు పూర్తి చేశాం. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడిక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అప్పటికి పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా పేర్లల్ గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. మళ్లీ 2 సీజన్లు కావాలి. అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది. అంటే 3-4 సీజన్లు డయాఫామ్ వాల్ కట్టాలి. దానిపైన కాఫర్ డ్యాములు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి, ప్రాజెక్టు పూర్తి కావాలి. దానికి కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో, సమయం ఎంత అవుతుందో అంచనా లేకపోతున్నారు. తెలుగుదేశం హయాంలో పోలవరాన్ని 72% పూర్తి చేస్తే వైకాపా ప్రభుత్వ పాలనలో కేవలం 3.84% పనులే జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ సర్కారు మళ్లించిందని ధ్వజమెత్తారు. ఖర్చు 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్లు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్లు రియంబర్స్ చేశారు. అదనంగా అయిందానికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదాన్ని డైవర్ట్ చేసి నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఇలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఐడల్ ప్రాజెక్ట్ మొత్తం 2020 నాటికే పూర్తి అయ్యేది. ఈ రోజుటి వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ ఊరికే మా వాళ్ళు లెక్కేశారు కానీ ఇది కరెక్ట్ కాదు. దానికి కూడా ఈ రోజు మొత్తం 4,900 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని. ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళా పెరుగుతా వస్తుంది, కాస్ట్ పెరుగుతా వస్తుంది. ఇప్పటికి 38% పెరిగిందని కాస్ట్. ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్ట్ వల్ల 3,000 కోట్లు, వ్యవసాయానికి నీరు అందకుండా పోయిందాని వల్ల ఒక 45,000 కోట్లు. ఒక వ్యక్తి పిచ్చి కుక్క అని అరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక దుర్మార్గమైన చర్య ఇది. ఇది చూస్తే చాలా ఆవేదన, బాధ, ఓసారి ఇరిటేషన్, కోపం కూడా వస్తుంది. 5 ఏళ్లు కష్టపడ్డాం, కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం. అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయాలకే అర్హత లేని వ్యక్తులు.
పోలవరంపై సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులెత్తేసిందని, అందుకే కేంద్రం అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసిందని తెలిపారు. అమెరికా, కెనడా నిపుణులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని, వారిచ్చే సూచనల ఆధారంగా ముందుకెళ్తామని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ గానీ ఫస్ట్ వీక్ గానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది. జగన్ పాపాలు రాష్ట్రాన్ని ఎంతకాలం వెంటాడుతాయో కాలమే చెప్పాలని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అనేదే మన ఎన్నికల్లో చర్చ జరిగింది. దాని ఫలితమే 11 సీట్లు ఇచ్చారు. ఎప్పుడు రానటువంటి వర్డిక్ట్ వచ్చింది. కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చేసిన పనులు 5 ఏళ్లు, అతను చేసిన ఘోరాలు అన్ని కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి. అది 10 ఏళ్లు ఎంటాడుతుందా, 20 ఏళ్లు ఎంటాడుతుందా, 30 ఏళ్లు ఎంటాడుతుందా, కాలమే చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టులపై 2వ శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.